టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. సూపర్ 8లో 2 విజయాలతో గ్రూప్ 1 నుంచి ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మిగిలిన స్థానం కోసం ఆతిథ్య ఇండియా, వెస్టిండీస్ పోటీ పడుతున్నాయి. మార్చి 1న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్ వెస్టిండీస్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు రన్ రేట్తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే మాత్రం టీమిండియా ఇంటిదారి పడుతుంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు కాబట్టి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇండియా వెస్టిండీస్కు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు వెస్టిండీస్ ఇండియాకు చెరో 3 పాయింట్లు ఉంటాయి. కానీ మెరుగైన రన్ రేట్ కారణంగా కరేబియన్లు సెమీస్కు వెళ్తారు. సూపర్ 8 రౌండ్లో ఇండియా కంటే వెస్టిండీస్ రన్ రేటే మెరుగ్గా ఉంది. ఇక సూపర్ 8 పోర్లో భాగంగా జింబాబ్వేపై వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆ జట్టు రన్ రేట్ అమాంతం +3కి చేరింది. ఇదే సమయంలో సౌత్ ఆఫ్రికా చేతిలో ఇండియా 76 రన్స్ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ పరాజయంతో ఇండియా నెట్ రన్ రేట్ మైనస్లోకి వెళ్ళింది. ఇదిలా ఉండగానే వెస్టిండీస్ను సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తు చేయగా జింబాబ్వేపై భారత్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం కరేబియన్ జట్టు నెట్ రన్ రేట్ 1.791 ఉండగా ఇండియా నెట్ రన్ రేట్ -0.1గా ఉంది. ఇండియా కంటే రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో ఆదివారం జరిగే మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా రద్దయితే మాత్రం వెస్టిండీస్ నేరుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఆతిథ్య ఇండియా జట్టుకు మాత్రం షాక్ తప్పదనే చెప్పాలి. అయితే ఆదివారం మార్చి 1న కోల్కతాలో వర్షం పడే అవకాశం లేదని వెదర్ రిపోర్టర్స్ స్పష్టం చేస్తున్నాయి. మ్యాచ్ డే రోజు ఎండ, పొడి వాతావరణం ఉంటుందని అంచనా. పగటిపూట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెబుతున్నారు. సాయంత్రం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి 25 నుంచి 26 డిగ్రీల సెల్సియస్కు తగ్గుతుందని వెల్లడించాయి. ఇండియాకు డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో ఆ రోజు వర్షం పడొద్దని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.